హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఈజీగా ఎలా కటింగ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ క్లాత్ను డబుల్ ఫోల్డింగ్ మీద 2 మడతల మీద వేసుకోవాలి. అంచులు 2 హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ వేసుకోవాలి. తర్వాత ఒక అర్ధించుకు ఒక లైన్ వేసుకోవాలి. కుట్లల్లోకి నేను లైన్ ముందే వేస్తున్నాను, మీరు కావాలంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ బ్లౌజు పొడవు చూద్దాము. బ్లౌజ్ పొడవు అయితే 14.5 వచ్చింది. 15.5 పెట్టుకున్నాము. 15.5 కింద లైన్ నుంచే పెట్టుకోవాలి కొలతలు. 15.5 పెట్టేసుకున్నాము. 15.5కు ఒక లైన్ వేసుకోవాలి. స్కేల్ తీసుకొని ఒక లైన్ వేసుకొని తర్వాత నడుము లూజు ఎంత ఉందో చూద్దాము. వెనకాల సైడు కుట్ల దగ్గర నుంచి మధ్యలోకి పట్టుకొని అక్కడికి ఒక లైన్ వేసుకోవాలి. అలాగే నెక్ కూడా ఒకటేసారి మళ్ళీ లేకుండా ఒక లైన్ వేసుకోవాలి. ఈ కొలతలన్నీ పైన లైన్ ఇంకో లైన్ వేసాం కదా, 1/2 ఇంచుకు అక్కడి నుంచి పెట్టుకోవాలి. సంక ఎంత ఉందో పైన లైన్ పైన పెట్టేసి కరెక్ట్ కొలత పెట్టేసి అక్కడ నుంచి 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి, 1/2 ఇంచు. ఇప్పుడు సంక ఎంత వచ్చిందో చూద్దాము. 5.5 ఇంచు వచ్చింది. 5.5 ఇంచుకు ఒక లైన్ వేసుకోవాలి. నెక్ ఉంది కదా, నెక్ గీసుకున్నాం కదా, అక్కడికి ఒక లైన్ వేసుకోవాలి. నెక్ అయితే 2.5, నార్మల్ రౌండ్ అయితే 2.5, డీప్ నెక్ అయితే 3 అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డరు చూద్దాము. షోల్డర్ అయితే ఇలాగ పెడితే షోల్డర్ భుజాలు జారకుండా నీట్గా ఉంటుంది. చెస్ట్కి ఒక లైన్ వేసాను. షోల్డరు ఉక్సులు పట్టి సైడ్ పెట్టుకోవాలి. షోల్డరు ఉక్సులు పట్టి పట్టుకొని స్ట్రైట్గా పైకి పెడితే షోల్డర్ వచ్చేస్తుంది. కరెక్ట్ కొలత పెట్టేసి ఒక 1/2 ఇంచు ఆ పక్క 1/2 ఇంచు ఈ పక్క 1/2 ఇంచు కుట్లలోకి పెట్టుకోవాలి. ఇప్పుడైతే షోల్డర్ ఎంత వచ్చిందో చూద్దాము. షోల్డరు 5.5 వచ్చింది. అదే 5.5 ఇక్కడ 5 సంక దగ్గర లైన్ వేసాం కదా, అక్కడికి కూడా ఒక లైన్ వేసుకొని స్ట్రైట్గా గీసుకోవాలి. తర్వాత సంకకు 1కి 2 గీతలు ఎగస్ట్రా ఉండేలాగా పెట్టుకొని రౌండ్గా గీసుకోవాలి. ఇప్పుడు నడుము ఉంది కదా, నడుము దగ్గర నుంచి మొత్తం 3 ఇంచులు కుట్లలోకి పెట్టేసుకోవాలి. 1 ఇంచు టక్స్కు, వెనకాల టక్స్కు 2 ఇంచులు కుట్లలోకి పెట్టేసుకున్న తర్వాత సంక ఎంత వచ్చింది, చెస్ట్ ఎంత ఉందో చూద్దాము. ఫస్ట్ కుట్టు కాడ నుంచి ఉక్సులు పట్టి సైడే చూసుకోవాలి. 8.5 వచ్చింది. 8.5 ఇంచులు సరిపోయిందే లేదా చూసుకొని 2 ఇంచులు కుట్లలోకి పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి నడుము దగ్గరికి. ఇప్పుడైతే సంక కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందంటే బ్లౌజు కరెక్ట్ కొలతలుగా ఉన్నట్లు, లేదంటే ఏదైనా పొరపాటు ఉందేమో ఒకసారి చూసుకుందాము. నాకైతే ఎక్కువ వచ్చింది. అందుకు ఇప్పుడైతే సంక కరెక్టే పెట్టాం కదా, అయితే షోల్డర్ తప్పు ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచు తగ్గించి పెట్టుకుంటున్నాను. 5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇలా సంక తక్కువ వచ్చిందంటే ఏదైనా షోల్డర్ పొరపాటు పెట్టడము, లేదంటే సంక అయితే పొరపాటు రాలేదు, షోల్డరే పొరపాటు వచ్చింది కాబట్టి మళ్ళీ 5 ఇంచులకు ఒక లైన్ వేసుకొని సంక రౌండ్ గీస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ ముందుగా పెట్టాం కదా, ఒక 1/2 ఇంచు. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము. పైన ఒక 1/2 ఇంచు వదిలేసి చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్ వచ్చింది. ఇది షోల్డర్ ప్రాబ్లం ఉండింది కాబట్టి నాకు అట్లా వచ్చింది. షోల్డర్ ఇందాక పెట్టాం కదా, అక్కడ నుంచి 1/2 ఇంచు చూసుకొని కొంచెం లోపలికి పెట్టుకోవాలి. ఇందాక పెట్టాం కదా, దానికన్నా లోపలికి ఒక 1/2 ఇంచు పెట్టేసుకొని రౌండ్ గీసుకున్నాము. నెక్ రౌండ్
ఈ ట్రిక్ మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ కామెంట్స్లో అడగండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో అడిగితే వీడియో చేసి పెడతాను నేను. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ట్రిక్ ఇదే అండి. ఏమైనా డౌట్లు ఉంటే ఒకసారి అడగండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ కుట్ల దగ్గరికి ఒక ఖర్చు పెట్టుకోవాలి.